హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సవరణ సులభం, విక్రయదారు లేకపోయినా కూడా అనుమతి. సో సవరణ రిజిస్ట్రేషన్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పలు మార్పులు చేసింది. రిజిస్ట్రేషన్ చేసిన వారు లేకపోయినా సరే తగిన ఆధారాలతో సవరణ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. గతంతో పోలిస్తే ఇక్కడ తెలుసో తెలియకో పొరపాట్లు జరిగితే వాటిని సరిచేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసిన వారే మళ్ళీ రావాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండా సరైన ఆధారాలు కొనుగోలు చేసిన వ్యక్తి అఫిడవిట్ తీసుకొని సబ్ రిజిస్టర్ లేదా సవరణ రిజిస్ట్రేషన్కి అనుమతి అయితే ఇస్తున్నారు. ఉదాహరణకు గతంలో దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో సర్వే నెంబరు 100/3గా నమోదు చేసి ఉండవచ్చు. ఇప్పుడు సబ్ డివిజన్లో 101/3గా మారి ఉంటే అడంగల్ చేయడానికి విధిగా సవరణ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో గతంలో రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులు స్థానికంగా లేకపోవడం కానీ, చనిపోవడం కానీ, విదేశాల్లో స్థిరపడడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తికి అయితే కుదరదనమాట. సో కొత్త జీవో ప్రకారం దానికి సంబంధించి అటువంటి ప్రాబ్లం లేకుండా వ్యక్తి లేకపోయినా సరే సొంత డిక్లరేషన్తోనే ఇవి సవరణలు అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్యుమెంట్లో కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.